ఈ యొక్క లోకసువార్త 10 అధ్యాయం 38 నుంచి 41 మనం ధ్యానిస్తే, మనందరికీ తెలుసు మార్తా మరియా అనేటువంటి సహోదరీలు ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజు ప్రయాణమై వెళ్తూ ఉంటే, మరి ఆ సహోదరీలు ఆయన్ని ఆహ్వానించారు వాళ్ళ ఇంట్లో ఉండడానికి. అక్కడ రాయబడింది మరి ఏమనంటే, వారు చూడండి ఎన్నో వచనం అంటే 38 నుంచి మనం చదువుతున్నప్పుడు 10:38 నుంచి మనం చదువుతున్నప్పుడు చూడండి ఒకసారి. తన ఇంట చేర్చుకొని 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. ఒక గ్రామంలోకి ఆయన వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గ్రామంలోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు మార్తా మరియా అనే సహోదరీలు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. మరి మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి చేర్చుకునేను. ఎవరు చేర్చుకున్నారండి? మార్తా అనే ఆమె ఇంట చేర్చుకున్నది. ఇంట చేర్చుకున్న తర్వాత మరి ఆవిడ వెళ్ళి మరి ఇంట్లో ఆతిథ్యం చేయడానికి రకరకాల పనుల్లో మునిగిపోయి ఉంది. ఆమె సహోదరి మరియ మాత్రం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పాదాల చెంత కూర్చొని మరి ఆయన యొక్క మాటలు వింటూ ఉంది. కొంతసేపు అయిన తర్వాత మరి మార్తకు కోపం వచ్చేసింది. బాగా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే బోల్డంత పని ఉంది, ఈ పని చేయకుండా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏ పని లేనట్టు కూర్చొని అక్కడ వింటుందా అని చెప్పి చూసింది ఇంకా రాలేదు. ఎంతసేపు అయినా రాకపోవడంతో చూసి మరి డైరెక్ట్ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని మాట్లాడదు. మరి నువ్వైనా చెప్పాలిగా అన్నట్టు. మనం చూడండి, చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం. అప్పుడు ఆయన చెప్పిన మాట, మార్తా నువ్వు అనేకమైనటువంటి పనులు కలిగి, ఆయన అన్నాడు ఆ మాటకి, నీకు చింత లేదా? యేసుక్రీస్తు చింత ఏంటి? యేసుక్రీస్తు ప్రభునే అడుగుతుంది. ఆయన మాట్లాడిన మాటకి ఆయన అన్నాడు, మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ ఉత్తమమైనది ఒకటే మార్తా, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను. మరియు ఉత్తమమైన దాన్ని ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్పాడంట యేసుక్రీస్తు ప్రభువారు. అంటే నువ్వేం చేశావు? నువ్వు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, అవసరమైనది ఒకటే అంటున్నాడు. ఆ అవసరమైనది ఒకటే అనేది ఏంటో మనం తెలియాలి. రెండవది, అది ఉత్తమమైనది అని చెప్తున్నాడు. అది ఉత్తమమైనది. రెండోది ఏంటి చెప్పండి? అది ఉత్తమమైనది అంటే ది బెస్ట్ అన్నమాట. అన్నిటికన్నా ఇక దానికి మించింది లేదు. ఉత్తమమైనది అంటే శ్రేష్టమైనది అని అర్థం. మూడోది, ఆ ఉత్తమమైనది నీ దగ్గర నుంచి తీసివేయబడింది. ఆహా, ఎంత గొప్ప విషయం అండి. ఈ లోకంలో మనకి ఎన్ని ఆస్తులున్నా, ఎంత సంపద ఉన్నా, ఏమున్నా, అవన్నీ కూడా ఒకరోజు మన దగ్గర నుంచి ఏమవుతాయి చెప్పండి? అవన్నీ తీసివేయబడతాయి. అవన్నీ మన దగ్గర నుంచి వెడలిపోతాయి. వాటన్నిటిని మనం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేన్నైనా మనం తీసుకువెళ్ళగలమా? దేన్ని తీసుకువెళ్ళలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పేటువంటి ఆ ఉత్తమమైనది మనం కలిగి ఉంటే అది మన దగ్గర నుంచి తీసివేయబడనదంట. హల్లెలూయా. మార్తా ఆ మాటలు విని నిర్ఘాంతపోయింది. మరియా దానిని ఏర్పాటు చేసుకుంది అంటున్నాడు. ఏంటయ్యా ఆ ఉత్తమమైనది ఏంటి అంటే, చూడండి ఆమె ఏం చేస్తుంది. 39వ వచనం. ఆమె మరియా అనే సహోదరుని, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా. మరియా
ఏర్పాటు చేసుకున్నటువంటి ఉత్తమమైనది ఏంటంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం, యేసయ్య దగ్గరకు రావడం. హల్లెలూయా. మార్తను మీరు గమనిస్తే అసలు ఇంటికి ఆహ్వానించిందే మార్త, కానీ ఇంటికి ఆహ్వానించింది కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాత్రం ఆమె కూర్చోవాలి. ఈరోజు చాలా మంది యేసయ్యని తన ఇంటిలోకి ఆహ్వానిస్తారు, యేసయ్యని తమ ఇంటిలోకి ఆహ్వానిస్తారు, కానీ వారు యేసయ్యతో సహవాసం చేయరు, యేసయ్యతో సమయాన్ని గడపరు, యేసయ్య ఇచ్చే రక్షణని వారు తీసుకోరు. చాలామంది ఇంటిలోకి ఆహ్వానించడం అంటే భౌతికమైన ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇలా ఇంట్లో పిల్లలు ప్రార్థన చేసుకుంటే ఓకే అంటారు కొంతమంది, కానీ వారు మాత్రం దేవుని దగ్గరికి రారు. అదేవిధంగా వ్యక్తిగత జీవితాల్లో చూస్తే, వ్యక్తిగత జీవితంలో దేవుడు అంటే కొంతవరకు అనుమతి ఇవ్వడం, అంటే ప్రార్థనకి వెళ్ళడం, దేవుని మాటలు చెప్తే వినడం, వాక్యం చదువుకోవాలంటే కోసేపు 2-3 వచనాలు చదవడం, అది ఎలాంటిది అంటే మార్త ఇంట్లోకి ఆహ్వానించినట్టు అన్నమాట. కానీ ఆ చిన్న చిన్న విషయాలే ఏమనుకుంటారంటే నేను ఎంత గొప్ప పని చేస్తున్నాను అని అనుకుంటారు, కానీ వారు యేసయ్య దగ్గరకు వచ్చి కూర్చోరు. సో యేసయ్యకి సమయం ఇవ్వరు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, దానివల్ల వచ్చే నష్టం తొందరపాటు, దానివల్ల వచ్చే నష్టం ఏమని చెప్తున్నాడు ఆయన, విచారము, దానివల్ల వచ్చే నష్టము యాంగ్జైటీ, కోపం. మరియకి మార్తకి కోపం వచ్చేసింది, మార్తకి విచారం ఎక్కువైపోయింది, మరియకి పని ఎక్కువైపోయింది. ఈరోజు చాలా మంది ఎందుకు రాలేదమ్మా నువ్వు, యేసుప్రభు దగ్గర బోల్డ్ అంత పని ఉంది, వంట చేయాలి, మటన్ ఉండాలి, చికెన్ ఉండాలి, ఆయన ఇంటికి వచ్చారంటే మనం అన్నీ చేయాలి కదా అని చెప్పంటారు. ఈరోజు చాలా మంది కొన్ని చోట్ల మనం చూస్తుంటే చర్చిల్లో మరి ఆరాధన జరుగుతున్నప్పుడు వంట పనులు బిజీ, వాక్యం వినడానికి రారు, కానీ దేవుడు దాన్ని అంగీకరించడండి. ఆతిథ్యం చేయాలి ఖచ్చితంగా, కానీ ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. దేవుని వాక్యాన్ని త్యాగం చేసి, దేవుని సహవాసాన్ని త్యాగం చేసి నువ్వు దేవునికి ఏదో చేయాలి అనుకుంటే అది దేవుడు మెచ్చేది కాదు, దేవుడు అంగీకరించేది కాదు. నేను ఎందుకోసం చేస్తున్నా, దేవుడి కోసమే చేస్తున్నానులే ఇవన్నీ అని చెప్పి నువ్వు దేవుని మాట వినే పరిస్థితుల్లో నువ్వు రాకపోతే అది నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది, అది శ్రేష్టమైంది అవ్వదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునితో సంబంధం లేకుండా జీవించేటువంటి ఆ జీవితం అది శ్రేష్టమైంది అవ్వదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఏమైంది, ఎలా ఉందండి, మార్త బిజీ అయిపోయింది. ఎందుకు రాలేదు చెప్పండి, బిజీ. ఈరోజు నా చాలా మంది బిజీ అయిపోయారు, వారి జీవితాల్లో బిజీ అయిపోవడం వల్ల దేవునికి సమయం ఇవ్వడానికి వాళ్ళకి సమయం లేదు. దేవునికి ఇచ్చే సమయము లేదు చాలా మందికి. అందుకనే చాలా మంది దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. వారిలో ఏమి ఎక్కువైతుంది, విచారం ఎక్కువైతుంది. మార్తలో ఏమి ఎక్కువైంది, విచారం ఎక్కువైంది. మార్తలో ఏమి ఎక్కువైంది, తొందరపాటు ఎక్కువైంది, కంగారు ఎక్కువైంది, భయం ఎక్కువైంది, ఆందోళన ఎక్కువైంది. ఈ రోజున దేవుని సన్నిధిలో వచ్చి కూడా నీ జీవితంలో ఆందోళన, కంగారు, భయం, చింత, దిగులు వస్తున్నాయంటే దానికి గల కారణం నువ్వు నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు అని అర్థం. దేవునికి సమయాన్ని ఇవ్వకుండా నీ సొంత పనుల్లో మునిగిపోతూ నేను యేసయ్య కోసం ఎన్నో చేస్తున్నానని భ్రమలో ఉన్నావు అనే విషయాన్ని మనం గ్రహించాలి. నేను యేసయ్యకి ఇల్లు ఇచ్చా, నేను ఆహ్వానించా, నేను అంత గొప్ప వ్యక్తిని అని నీకు నువ్వే సంబరపడిపోతూ ఉన్నావు, కానీ నీ జీవితంలో నువ్వు గ్రహించట్లా, నువ్వు విచారంలో ఉన్నావు, నీ జీవితంలో ఆందోళన ఉంది, నీ జీవితంలో చింత ఉంది. ఆ చింత, ఆ ఆందోళన, కలవరం, డిప్రెషన్ అన్నీ పోవాలంటే ఏదో ఇంట్లోకి
ఏదో చర్చికి వచ్చినట్టుగా మనం అలా వచ్చి వాక్యం 2 ముక్కలు చదివినట్టుగా చదివితే మార్త ఇంట్లోకి ఆహ్వానించినట్లుగానే ఉంటుంది. కానీ ఆ జీవితంలో ఆ చింత, ఆ దిగులు పోదు. మరి ఎప్పుడు పోద్దాయి అంటే ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఉత్తమమైన ఏర్పాటు చేసుకోవడం అంటే ఏంటి? అక్కడికి వస్తున్నా. మరియలో ఉందా దిగులు? మరియలో చింత ఉందా? మరియలో కలవరం ఉందా? ఏదైనా జరగని ఆయన విన్నా నేను 5 రొట్టెలు 5,000 మంది పంచాడు. 2 చేపలు పట్టుకొని మరి 4,000 మందికి పంచాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన గురించి ఎన్నో విన్నాను, అద్భుతాలు చేశాడు. ఆయన ఉండేదే కొంత సమయం. ఆయన మాటలు వినే పరిస్థితి మళ్ళీ మనకు దొరకదు. ఆయన దగ్గర కూర్చోకపోతే ఎలాగా అనుకొని ఆమె ఏం చేసిందంటే యేసయ్య దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. యేసయ్య దగ్గర కూర్చుంది ఆమెలో కలవరం లేదు, ఆమెలో దిగులు లేదు, ఆమెలో భయము లేదు, ఆమెలో చింత లేదు. ఆమె యేసయ్యని ఇంకొక ఆమె ఏం చేస్తుందంటే యేసయ్యని చేర్చుకుంది కానీ యేసయ్యతో లేదు ఆమె. అందుకని ఆమె జీవితంలో కలవరం ఉంది, దిగులుంది. చాలా మంది బైబిల్ని చర్చిలో వరకే పరిమితం చేస్తూ ఉంటారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కనీసం అందులో ఏముందో కూడా ఓపెన్ చేసి చదవరు. ఆయన ఏం చెప్తున్నాడో వినరు. కాసేపు ప్రార్థన చేసుకునేటువంటి సమయం ఉండదు. మన జీవితంలో మరి సెల్ ఫోన్కి ఇచ్చే సమయం కానీ దేవునికి ఇస్తే మన జీవితం ఎంతగానో మనం దీవించబడతాం, ఎంతగానో మేలు పొందుతాం. మన జీవితంలో కలవరానికి, దిగులుకి, చింతకి, ఆందోళనకి కారణం ఏంటంటే మనము దేవునితో సమయం గడపకపోవడమే, దేవునితో సహవాసం చెయ్యకపోవడమే, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని మాటల్ని వినడం మనం చెయ్యకపోవడమే. హల్లెలూయా. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలండి, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అర్థం ఏంటంటే మన జీవితంలో రక్షణ పొందాలి. ఫస్ట్ ఏం పొందాలండి? రక్షణ లేని వాళ్ళు ఏం చేయాలంటే రక్షణ పొందాలి. ఇది ఉత్తమమైనది. హల్లెలూయా. రక్షణ పొందాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూర్చోవడం అంటే, ఆయనతో సహవాసం చేయడం అంటే, ఆయన మాటలు వినడం అంటే అది ఎవరికి సాధ్యం అవుతుందంటే రక్షించబడిన వ్యక్తికే సాధ్యమవుతుంది. రక్షణ లేని వ్యక్తికి అసలు ఆసక్తి ఉండదు. దేవుని మాటలు బోరు కొడతా ఉంటాయి. దేవుని మాటలు వినాలంటే చిరాకు పెడతా ఉంటుంది. నీకు అలా బోరు కొడతా ఉందా? దేవుని మాటలు అంటే నీకు లెక్క లేకుండా ఉందా? నీకు టైం లేకుండా ఉందా? ఇది నిజంగా రక్షణ పొందలేదేమో, రక్షించబడలేదేమో, నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టలేదేమో. ఆమెకి ఏమవుతుంది? యేసుక్రీస్తు మీదే కోపం వచ్చింది. నీకు చింత లేదా అందొచ్చు బయటికి వంటగదిలో గిన్నె పట్టుకొని వచ్చి యేసుక్రీస్తు వారు షాక్ అయిపోయాడు. చూస్తున్నారు, నాకు చింత లేకపోయింది ఏంటమ్మా, నాకు చాలా చింత ఉంది. నువ్వు రక్షణ పొందాలి, మారుమనసు పొందాలని. నువ్వు చేసే వంటంతా, నువ్వు చేసే పని అంతా అయిపోతుంది, తింటాం అరిగిపోతుంది, వ్యర్థమైపోతుంది. కానీ మరీ ఏర్పాటు చేసుకుంది. ఆమె నాతో ఉండడానికి, నా దగ్గర కూర్చోవడానికి ఆమె మనసుని మరి మార్చుకుంది. నా మాటలు వింటుందామే. ఈ రోజున మరి నీ జీవితం రక్షణ పొందనట్లయితే మొట్టమొదటి ఉత్తమమైనది ఏంటని చెప్పండి? రక్షించబడాలి. రక్షణ ఎలా పొందుతామండి? మన పాపమును మనం ఒప్పుకుంటే. ఎందరు తన పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో, ఎందరు తమ పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారో వారందరికీ దేవుని పిల్ల అధికారం ఇచ్చాను యోహాను సువార్త 1:12 చెప్పాడు. ఆ తర్వాత ఏం చేయాలయ్యా అంటే మరి మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు
మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షించబడిన వ్యక్తి ఏం చెప్పండి, మన జీవితంలో ఉత్తమమైనది ఏంటండి? రక్షణ పొందడం ఒక వ్యక్తి జీవితంలో. ఆ తర్వాత ఏంటయ్యా ఉత్తమమైందయ్యా అంటే, ఏంటయ్యా అవసరమైందయ్యా అంటే, ఆయన అన్నాడు అవసరమైంది ఒక్కటే అన్నాడు. అవసరమైంది ఏంటండి? ఒక్కటే. అవసరమైంది ఒక్కటే అన్నాడు. ఆ అవసరమైంది ఉత్తమమైంది అన్నాడు. ఆ అవసరమైంది మరి మీ దగ్గర నుంచి తీసివేయబడదు అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. అవసరమైంది ఒకటే. నువ్వు చాలా విషయాల గురించి తొందరపడుతున్నావు, చాలా విషయాల గురించి గందరగోళపడుతున్నావు. అవసరమైంది ఒకటే, అది ఉత్తమమైంది, అది మీ దగ్గర నుంచి తీసివేయబడినది. అదేంటంటే రక్షణ, మొట్టమొదటిది. రెండోది ఏంటంటే దేవునితో సహవాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ అనే విషయాన్ని మనం ఇంకో మాటలో కూడా మనం చెప్పొచ్చు. అవసరమైంది ఒకటే ఏంటంటే, అన్ని కలిపి ఒకటే మాట చెప్పాలంటే అవసరమైంది ఒకటే ఏంటంటే, అవసరమైంది దేవుడు. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే అవసరమైంది దేవుడు, ఆ ఉత్తమమైంది దేవుడు. ఆ ఉత్తమమైంది నీ దగ్గర నుంచి తీసివేయబడినది దేవుడు. కాబట్టి ఆ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు కూర్చుంటే ఆయన నీకు రక్షణ ఇస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను పాపము నుంచి విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, మరి ఆ అవసరమైనది, ఆ ఉత్తమమైనది, తీసివేయబడినది ఏంటంటే దేవునితో సహవాసం చేయడం. ఇది అవసరం మన జీవితంలో. మనం చేస్తున్నామా? చేయట్లా. ఆమె ఏం చేస్తుంది అక్కడికి వచ్చి అంటే, దేవునితో సహవాసం చేస్తుంది, దేవుని మాటలు వింటుంది, ఆయన చెప్పేవి శ్రద్ధగా ఆలకిస్తుంది. అవసరమా కాదు చెప్పండి? అసలు దేవుని మాట అవసరం అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నామా? మనకున్న బిజీ షెడ్యూల్ ఎంతో బిజీ షెడ్యూల్. ప్రధానమంత్రిగా అయినా ఖాళీ ఉంటుందేమో కానీ మనకు ఖాళీ ఉండదు. దేనికి? ప్రార్థన చేసుకోవడానికి. దావీదు మహారాజు ప్రపంచాన్ని గడగడలాడించాడు. ఆ రోజున్న ప్రపంచం చాలా చిన్నదిలేండి. ప్రపంచం అంటే అక్కడక్కడే ఉండే అన్ని దేశాలన్నీ కూడా. దావీదు వైపు కన్నెత్తి చూడడానికి కూడా ప్రజలు భయపడేవాళ్ళు, రాజులు భయపడేవాళ్ళు. అందరూ పన్ను చెల్లించేవాళ్ళు దావీదుకి. అలాంటి దావీదు అంటున్నాడు, నేను ఉదయమున, నేను మధ్యాహ్నమున, సాయంకాలమున నా దేవుని సన్నిధిలో నేను మొరపెడతాను అంటున్నాడు. మనం ఏమంటామంటే, నేను ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున, ఉదయమున మనం ఉదయాన్ని ఏంటి, పొద్దున్న ఇడ్లీ, మధ్యాహ్నాన మంచి భోజనం, సాయంకాలం పానీపూరి, అవసరమైతే బయటికి వెళ్ళి పునుకులు, ఇంకేమైనా ఉంటే తినేసి రాత్రి మళ్ళీ భోజనం చేస్తాను. చేసేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని తింటాను కదండి. ఈ భక్తి సరిపోదు, ఇది సరిపోదండి. మన జీవితంలో ఒకరోజు అన్నం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఒకరోజు ప్రార్థన లేకపోతే బ్రతకొచ్చు అన్నట్టుగా మన జీవితం ఉంటే మన ఎక్కడో లోపంతో పడిపోయినట్టు అర్థం. అందుకే నేను అన్నాడు, నేను మీ ఇంటికి వచ్చాను, నాకేం పెట్టకపోయినా ఏం కాదు, కానీ నేను చెప్పే మాటలు వినకపోతే నువ్వు నష్టపోతావు మార్తా. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనే వాక్యం ఉంది. నీ రొట్టె తినకపోతే, నువ్విచ్చే అట్టు తినకపోతే, నువ్విచ్చే బిర్యానీ తినకపోతే ఏమో చచ్చిపోవు ఈరోజు. కానీ నేనిచ్చే మాటలు వినకపోతే, నేనిచ్చే ఈ జీవ జలాన్ని నువ్వు గ్రహించకపోతే నువ్వు మరణిస్తావు మార్తా. మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, నా పాదాల దగ్గర కూర్చుని నా మాటలు వింటుంది. కానీ నువ్వే తొందరపడుతున్నావు, నువ్వు ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలా.
మన జీవితాల్లో సరైన వాటిని ఎంచుకోకపోతే, సరైన వాటిని నిర్ణయం తీసుకోకపోతే, సరైన వాటిని ఎంచుకోకపోతే మనం నష్టపోతాం. మనకు వచ్చేది దిగులు, మనకు వచ్చేది భయం, మనకు వచ్చేది ఆందోళన. చాయిస్ ఈజ్ అవర్స్ అన్నాడు. చాయిస్ నీదే, చాయిస్ మనదే. నువ్వు మంచి మార్గంలో వెళ్ళడానికైనా, చెడు మార్గంలో వెళ్ళడానికైనా, మంచిని స్వీకరించడానికైనా, చెడుని స్వీకరించడానికైనా, పాపంలో జీవించడానికైనా, పాపాన్ని వదిలి దేవునిలో జీవించడానికైనా చాయిస్ నీదే, ఛాన్స్ నీదే. ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం. మరియా సరైన దాన్ని ఎన్నుకుంది, మార్తా నువ్వే సరైన దాన్ని ఎన్నుకోవాలా. పైగా నువ్వు నన్ను వచ్చి అంటున్నావు నీకు చింతలేదా అని. ఈరోజున దేవుని మీద ఆ విధంగా గొనిగే వాళ్ళు, సనిగే వాళ్ళు ఉంటూ ఉన్నారండి. దేవుణ్ణి ప్రశ్నించి తిరగబడే వాళ్ళు ఉన్నారండి. కారణం ఏంటంటే వాళ్ళు సరైన దాన్ని ఎన్నుకోకుండా దేవుని కోసం నేను ఏదో చేసేస్తున్నా అనేటువంటి భ్రమలో జీవిస్తూ వారు దేవుని మీదే తిరుగుబాటు చేసే వ్యక్తులుగా తయారవుతున్నారు. దేవుడు ఏది చెప్తున్నాడో దాన్ని చేయకుండా, దేవుడు ఏది ఉత్తమమని చెప్తున్నాడో దాన్ని చేయకుండా, వీరు ఉత్తమమైందని వీరు ఎంచుకున్నదే ఉత్తమమైందని వీరు భావించి చివరికి దేవుణ్ణి ప్రశ్నించి దేవునిపైన తిరుగుబాటు చేసే మనుషులు తయారయ్యారు ఈ రోజున. అందుకే ఇందాక మనం చదివాము 53వ యెషయా గ్రంథంలో, మనము మన ఇష్ట ప్రకారము మనం జీవించామంట. చదవండి ఒకసారి ఆ మాట. 53వ యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగని. ఎవరండి? మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవ తొలగిపోయిను. మనకిష్టమైన త్రోవకు మనం తొలగిపోతే, అదే ఉత్తమమైన నువ్వు భావిస్తే అది ఉత్తమం అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, అది దేవుని దృష్టిలో అది ఉత్తమమైనది కాదు. ఇది అవసరమైందని నువ్వు అనుకుంటున్నావేమో, ఇది ఉత్తమమైందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అది నిన్ను త్రోవ తప్పించేదనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. అది నిన్ను దేవునికి దూరం చేసేదనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. అది దోషభూయిష్టమైనదనే విషయాన్ని గుర్తించాలి. నేను అంటున్నాడు, యెహోవా మనందరి దోషం అతని మీద మోపాను. మార్త అనుకుంది ఈయనకు అన్ని ఆతిథ్యం చేయటం, ఈ వంటలు చేయటం, ఇవన్నీ చేయడం ఉత్తమమైందని అనుకుందాం. అది అవసరమైందని అనుకుంది, అవసరమే. కానీ దేవుని మాట వినడం కంటే అవసరం కాదు. దేవునితో సహవాసం చేసేదాన్ని త్యాగం చేసేంత అవసరం కాదు. మన జీవితంలో మన ప్రాధాన్యతలు అనేవి సరిగా ఉండాలండి. మన ప్రాధాన్యతలు సరిగా ఉండాలి. ఇప్పుడు భోజనం చేయడం అవసరమా అంటే అవసరమే. ఇదే సమయంలో సడన్ గా మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చి నిలబడ్డారు, 2 నిమిషాలు ఉంటారు, వెళ్ళిపోతారు, మీతో మాట్లాడతారంట, మీ సమస్య ఉంటే చెప్పండి అని మనకి ఫోన్ చేశారు పిఏ. లేదు మంచి మంచి బిర్యానీ తింటాను ఇప్పుడే సీఎం, తిన్న తర్వాత వస్తలే అంటావా? భోజనం అవసరమే, కానీ దానికన్నా అవసరమైంది సమస్యలు చెప్పమన్నాడు. బోల్డ్ ఉన్నాయి, తీర్చగలడు ఆయన. మాట్లాడుతా అన్నాడు, ఫోటో తీసుకుంటావు కదా. ఆతిథ్యం చేయడం అవసరమే, కానీ దానికన్నా అవసరం ఏంటి అంటే దేవునితో ఉండడం. అది మనం గుర్తించాలి. మన చాయిస్లు సరిగా ఉండాలండి అని చెప్పాడు. మరియా సరైన దాన్ని ఎంచుకుంది. దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని వింటుంది, దేవునితో సమయాన్ని గడుపుతుంది. ఈ రోజున మనం గుర్తుంచుకోవాలి, అవసరమైనది ఒక్కటే, దేవుని దగ్గరకు నువ్వు రావడం అవసరం. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవడం అవసరం. దేవుని మాటలు వినడం నీకు అవసరం. దేవుని మాటలు వినలేనంత బిజీ నువ్వు అయిపోతే, దేవుని వాక్యాన్ని చదవలేనంత బిజీ నువ్వు అయిపోతే
దేవుని పని చేయలేనంత బిజీ నువ్వు అయిపోతే నీ మీదకి వచ్చేది కలవరం, నీ మీదకి వచ్చేది చింత, నీ మీదకి వచ్చేది భయం. అపవాది నిన్ను వెనక లాక్కొని పోతాడు. జాగ్రత్త సుమ. యేసుక్రీస్తు నీ ఇంటిలో ఉండొచ్చేమో, కానీ నువ్వు ఆయనకు దూరంగా ఉన్నావు విషయాన్ని గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు మార్త ఇంట్లోనే ఉన్నాడు, కానీ మార్త ఎక్కడుంది? అక్కడ వంటగదిలో ఉంది. ఆయన హాల్లో కూర్చొని ఉన్నాడు. మరి ఎక్కడుంది? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉంది. ఆయన మాటలు వింటుంది. ఈ రోజున మన భక్తి ఎలా ఉందని మనం గ్రహించుకోవాలి. ఏదో ఆదివారం వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, వాళ్ళు పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, వచ్చేస్తున్నాం. ఇదేనా మన భక్తి? సోమవారం నుండి శనివారం వరకు మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మన జీవితం ఎట్లా ఉంటుంది? మన మాటలు ఎట్లా ఉంటున్నాయి? మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మన తలంపులు ఎట్లా ఉంటుంది? ఒక వ్యక్తి విషయంలో, ఒకరిని చూసే విషయంలో, ఒకరితో మాట్లాడే విషయంలో మన యాటిట్యూడ్స్ ఎట్లా ఉంటున్నాయి అని గ్రహించుకుంటున్నామా? గ్రహించుకోకపోతాం ఉన్నాము అంటే మనం ఆయనకు దూరంగా ఉన్నాం. ఎందుకంటే మనం గ్రహించుకోగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇలా చెయ్యి, ఇలా చేయకు. ఎలా తెలుస్తుంది అంటే ఆయన మాటలు వింటూ ఉండగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, మరి మొట్టమొదటిది అవసరమైనది ఒక్కటే, అది దేవుడిచ్చేటువంటి రక్షణ. ఆ రక్షణలో ఆయనతో సహవాసం చేయడం, ఆ సహవాసంలో ఆయన మాటలు వినడం, దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతి దినము దేవుని మాటలు ధ్యానించాలి. రెండోది మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే, మన జీవితంలో ఆయన బోధ విన్న తర్వాత, ఆయన మన జీవితం పట్ల ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో అవి తెలియజేస్తాడు. ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, మార్తా, మరియా, నీ పట్ల నేను ఈ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. నువ్వు ఇలా బ్రతకాలని, ఇలా చెయ్యాలని, నా కోసం ఇలా జీవించాలని, నాకు సాక్షిగా ఉండాలని నేను ప్రణాళిక కలిగి ఉన్నాను నీ పట్ల అనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఆ తెలియజేసినటువంటి ఆ మాటను గ్రహించుకొని దాని ప్రకారం మన జీవితాన్ని నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మన జీవితంలో మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. నేను డాక్టర్ని అవ్వాలి, ఇంకోటి చేయాలి అనుకుంటా. నేను 2011లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను డాక్టర్ కావాలనుకున్నా. లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్దాం, ప్రిపేర్ అవుదాం అనుకున్నా. కానీ దేవుడు మాట్లాడాడు. ఒకరోజు మా చుట్టింట్లో పడుకొని ఉంటే దేవుని స్వరం నేను విన్నాను. దేవుని స్వరం, నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావు. ఎవరో ఒక మనిషి నా ఎదుట నుంచున్నట్టుగా నేను చూశాను. ఆ స్వరము నా చెవులలో వినిపిస్తా ఉంది, మారుమ్రోగుతా ఉంది. 5 నిమిషాల పాటు, నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు డాక్టర్ అవ్వదు ఇక్కడే ఉంటావు. కానీ నువ్వు నువ్వు నా స్వార్థికుడుగా, నా సేవకుడుగా ఉండాలనుకుంటున్నాను. ఇదిగో ఇదంతా నేను చెప్తాను అన్నాడు. హల్లెలూయా. 2011లో 15 సంవత్సరాల క్రితం. అంటే నా ఇష్టం వేరు, దేవుని చిత్తం వేరు. దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, నీ ఇష్ట ప్రకారం కాదయ్యా, నా ఇష్ట ప్రకారం నువ్వు ఉండు అని చెప్పినప్పుడు ఆ ఇష్టానికి లోబడి ఆయన చిత్తంలో మనం జీవించడం మన జీవితానికి అవసరమైంది. హల్లెలూయా. అవసరమైంది ఒక్కటే. అవసరమైంది ఒక్కటే. నువ్వు ఏదేదో చేద్దామని పరుగులు పెడుతున్నావు, ఏమీ నువ్వు సాధించలేని పరిస్థితిలో ఉంటున్నావేమో. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ జీవితం అంతటికి అవసరమైనది ఒకటే. అదేంటంటే నా చిత్తాన్ని చేయడం. హల్లెలూయా. నా చిత్తం నీ జీవితంలో. మనం ప్రార్థన చేస్తాం కదండి, పరలోకమందున్న నా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక అంటాం. అంటే
పరలోకమందు దేవుని చిత్తం నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నెరవేర్చబడాలంటే ముందు ఎవరిలో నెరవేర్చబడాలి? నీలో నెరవేర్చబడాలి. నా చిత్తం నువ్వు ఇలా ఉండడం కాదు, ఇలా ఉండవు అని చెప్పాడు దేవుడు నాకు. ఆయన చెప్పిన మాట ప్రకారమే నేను దేవుని సేవలోకి రావడం జరిగింది. నీ జీవితంలో కూడా నీ జీవితానికి ఒక ప్రణాళిక ఉంటుంది. నీ జీవితానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. నువ్వు డాక్టర్ అవ్వాలని ఉండొచ్చు. మీ నాన్నకి నువ్వు ఇంజనీర్ అవ్వాలని ఉండొచ్చు. మీ అమ్మకి నువ్వు కలెక్టర్ అవ్వాలని ఉండొచ్చు. దేవునికి ఇంకొక ప్రణాళిక ఉండొచ్చు. నువ్వు ఏం చేయాలి? ఎవరి ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి? నీ ప్రణాళిక కాదు, మీ నాన్న ప్రణాళిక కాదు, మీ అమ్మ ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళిక ఏంటి నా పట్ల? దేవుని చిత్తం ఏంటి? నేను ఏం చేయాలి దేవుని కోసం అనే విషయాన్ని గుర్తించి ఆ ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడమే నీకు అవసరమైనది. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆయన మరియా అవసరమైనది ఒక్కటే మార్తతో అన్నాడు. మార్త అవసరమైనది ఒక్కటే, దేవుణ్ణి కలిగి ఉండడం, దేవుని మాటని వినడం, రక్షణ పొందిన తర్వాత ఆయనతో సహవాసం చేయడం, ఆయన చిత్తాన్ని గ్రహించి నీ జీవితాన్ని ఆయన చిత్తానుసారంగా నడిపించుకోవడం. అది నీ జీవితానికి ఉత్తమమైనది. అది నీ దగ్గర నుంచి తీసివేయబడనిది. అది నీతో వచ్చేది. ఈరోజు ఈ లోకంలో నువ్వు దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నావా, జీవించడం లేదా అనేది ప్రశ్న. నువ్వు జీవించడం లేదు అంటే నువ్వు మరియలా, నువ్వు మార్తలాగానే దూరంగా ఉంటున్నావు. యేసయ్య నా ఇంట్లోనే ఉన్నాడు అని అనుకుంటూనే యేసయ్యకు దూరంగా జీవిస్తున్నావు. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం, మనం పరిశీలన చేసుకుందాం.